63వ కీర్తన మొదటి వచనము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును అని వ్రాయబడి ఉన్నది. ప్రిలారా, పరిశుద్ధ గ్రంథములో ఉదయకాలమున లేచి దేవునిని వెదకినటువంటి ఒక వ్యక్తి గురించి మనము పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథములో గిద్యోను అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తారు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనములో, అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మంచు అనగా రెండు అర్థాలు ఇక్కడ కనిపిస్తాయి. దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనములో, నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును అని వ్రాయబడి ఉన్నది. మన ఆత్మీయమైనటువంటి విశ్వాస యాత్రలో ఆత్మీయ ఆహారము ఈ ప్రయాణములో భుజించుట ద్వారా, దేవుని వాక్యమును భుజించుట ద్వారా ఆకలి దప్పిక తీరుతుంది. ఇది పరలోకపు ఆహారమై ఉన్నదని మనం గుర్తిరిగి ప్రతిదినము దేవుని వాక్యము యొక్క కరువు రాకమునుపే అనుదినము అనుక్షణము వాక్యముతో సహవాసము చేస్తూ వాక్యమైన దేవునితో మనము నడుచుచు వాక్యమును మన హృదయములో సమృద్ధిగా నివసింపచేసి కొందుముగాక. రెండవదిగా, మంచు పరిశుద్ధతకు ఛాయగా ఉన్నది. 110వ కీర్తన 3వ వచనములో, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు అని వ్రాయబడి ఉన్నది. మంచు తెల్లగా ఉండును, అది కళంకము లేనిది. రాత్రి వేళ కురియు మంచు చాలా స్వచ్ఛమైనదిగా ఉంటుంది. ఈ విధముగా ఉదయకాలమున దేవుని వెదకే వారికి పరిశుద్ధత కలుగుతుంది. ఉదయకాలమున దేవుని వెదకని వారికి పరిశుద్ధ జీవితం చేయటానికి చాలా కష్టంగా ఉంటుంది. పరిశుద్ధ దేవుని యొక్క సహాయము పొందటానికి అరుణోదయముననే వేకువనే లేచి మన దేవుని యొక్క సన్నిధిని వెదకుచు దేవుని వాక్యమును హృదయములో భద్రపరుచుకొని పరిశుద్ధ జీవితం చేయుచు పరలోక రాజ్యం కొరకై మనమందరము సిద్ధపడదుముగాక. ఆమేన్.